హాయ్ అండి, వెల్కమ్ టు చామూస్ కిచెన్. నేను ఈరోజు చేసిన రెసిపీ గుత్తి వంకాయ ఎగ్ కర్రీ. దానికి కావాల్సిన పదార్థాలు: 3 ఉల్లిపాయలు తీసుకున్నాను, 4 వంకాయలు, 4 ఎగ్స్. ఉల్లిపాయలు పెద్ద ముక్కలు కట్ చేసుకుని కొన్ని జీడిపప్పులు వేసుకోండి, ఒక 10 అట్లా వేసుకోండి. మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. వంకాయలు సాల్ట్ వేసేసుకుని మంచిగా సిమ్లో పెట్టుకుని మగ్గపెట్టుకోండి. ఊరికే మగ్గిపోతాయండి వంకాయలు. తెల్ల వంకాయలు తొందరగా మగ్గిపోతాయి. అవకాశం ఉంటే తెల్ల వంకాయలు తీసుకోండి. ఇట్లా మగ్గిపోయినాయి కదా, ఇప్పుడు ఈ పేస్ట్ వేసేద్దాం. ఉల్లిపాయ పేస్ట్ వేసేయాలి. అల్లం పేస్ట్ 1 స్పూన్ వేసుకోండి. పసుపు వేసేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్, తగినంత సాల్ట్. ఫస్ట్ వంకాయల్లోకి వెళ్ళటానికి మాత్రం కొంచెం జల్లాను అంతే. తగినంత సాల్ట్ వేసేసుకొని కారం వేసేసుకోవాలి. అన్నీ వేసేసుకోవచ్చు. ధనియా పౌడర్ 1 స్పూను, గరం మసాలా 1 స్పూను, అన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మంచిగా అంటే స్పీడ్గా కలపకండి, నెమ్మదిగా కలుపుకోండి, వంకాయ ఎడవకుండా. ఇప్పుడు జారా కడిగిన నీళ్ళు ఉంటాయి కదా, అవి పోసుకోండి. అలా కొన్ని పోసుకొని ఉడికించుకోవాలి. పక్కనే ఎగ్స్ వేపుకుందాం. మనం నగ్మా గారి గురించి మాట్లాడుకుందాం. నగ్మా గారు మన తెలుగులో 1992లో గరాన్నమ్మగుట్టు మూవీతోటి మన తెలుగులోకి వచ్చారు. అలా ఒక 7-8 సంవత్సరాలు అందరు హీరోల పక్కన చేశారు చాలా. అయితే ఆవిడ సినిమాలు ఎందుకు మానేశారనే దాని గురించి చెప్తున్నాను. ఇట్లా మళ్ళీ 7-8 సంవత్సరాల తర్వాత ఆ టైంలోనే అప్పుడే వస్తున్న వాళ్ళు హీరోయిన్స్, ఇంకా మీనా, రమ్యకృష్ణ, సౌందర్య, రోజా, ఇట్లాగా వాళ్ళకి చాలా సినిమాలు చేసేవారు. వాళ్ళ మధ్యలో ఈమె ఎలా అయినా తక్కువే వచ్చేవి ఇప్పటికి. అట్లా కొంచెం ఒత్తిడి అనిపించిందంట ఆవిడకి. సినిమాలు రావటం లేదు మనకి, ఇంకా ఎందుకులే అనేసి అవకాశాలు కూడా తగ్గిపోయినాయి. ఇంకోటి ఏంటంటే అప్పటికే ఆవిడకి శరత్ కుమార్ మీద ఇష్టం ఉండేది, చాలా ఇష్టపడ్డారు ఆవిడ. పెళ్లి చేసుకుందామని అంటే శరత్ కుమార్ గారు చేసుకోనని చెప్పారంట. అది కొంచెం ఉంది ఆవిడకి, డిప్రెషన్ అది కూడా ఉంది. అందుకని ఇప్పటికీ ఆవిడ పెళ్లి చేసుకోలేదు ఆవిడ. అందుకని అది ఆ డిప్రెషన్ ఒకటి, ఇంకా ఈ ఆఫర్లు లేక దాంతో ఆవిడకి సినిమాలు వద్దు అనుకుని ఇంకా సినిమాలకి దూరంగా వెళ్ళిపోయారు ఆవిడ. అలా సినిమాలకు దూరం అయ్యారు నగ్మా గారు. ఇప్పుడు వేపేసుకున్నాం కదా గుడ్లు, ఇప్పుడు వంకాయల్లో వేసేద్దాము. మీరు కలుపుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా కలుపుకోండి. వంకాయలు విడిపోకుండా చూసుకోండి. వంకాయలు మంచిగా గుత్తి వంకాయ ఎలా ఉంటేనే బాగుంటుంది. అయిపోయిందండి కూర. కొత్తిమీర వేసేసుకున్నాము, రెడీ అయిపోయింది. గుత్తి వంకాయతో ఎగ్ కర్రీ సూపర్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.